సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. గోవింద గోవింద. 5వ దశకం విరాట్ పురుషుడి ఆవిర్భావం. వ్యక్తావ్యక్తమిదం న కించిదభవత్ ప్రాక్ప్రాకృత ప్రక్షయే మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ త్వయ్యాగతాయాం లయం నో మృత్యుశ్చ తదామృతం చ సమభూః ఆక్నూన రాత్రే స్థితిః తత్రైకస్త్వమశిష్యదా కిల పరానంద ప్రకాశాత్మనా. ప్రాకృత ప్రళయం వచ్చినప్పుడు త్రిగుణాలు అంటే సత్వ రజ స్తమో గుణాలు సమానమైన స్థితిలో ఉంటాయి. అదే సమయంలో మాయా అనే ప్రకృతి నీలో లీనమైపోతుంది. ఎప్పుడైతే ప్రకృతి నీలో లీనమైందో ఇక కారణరూపంగా ఉండే సూక్ష్మ ప్రకృతి కానీ కార్యరూపంలో ఉండే స్థూల ప్రకృతి కానీ రెండూ ఉండవు. ఆ మహాప్రళయ కాలంలో మృత్యువు, అమృతం, రాత్రి పగలు అనేవి ఏమీ ఉండవు. కేవలం పరమానందంతో పరబ్రహ్మ స్వరూపంతో నీ ఒక్కడివే ఉంటావు. కాలకర్మ గుణాశ్చ జీవనివః విశ్వం చ కార్యం విభో చిల్లీలారతిమేయుషి త్వయి తదా నిర్లీనతా మాయయుః తేషాం నైవ పదం చ సత్వమయి భోః శక్త్యాత్మనా తిష్ఠతాం నో చేత్ కిం గగన ప్రసూన సదృశాం భూయో భవేత్ సంభవః. ప్రభు, అలాంటి మహాప్రళయ కాలంలో కర్మ, సత్వ, రజోస్తమో గుణాలు, జీవులు, ప్రపంచం ఇవన్నీ కూడా పరమాత్మలో నీలో లీనమైపోతున్నాయి. అలా అవన్నీ లీనమైనంత మాత్రాన అవి పూర్తిగా లేవని భావించకూడదు. నీలో లీనమైనవన్నీ ఆకారం లేని శక్తి రూపంగా నీలోనే స్థిరంగా నిలిచిపోయాయి. ఆకాశంలో పుష్పాల్లాగా అవి అసలే లేవని అంటే తరువాత తిరిగి పుడతాయని చెప్పడం ఎలా కుదురుతుంది చెప్పు స్వామి. ఏవం చత్తి పరార్ధకాల విగతా వీక్షాంసి సృక్షాత్మికాం బిభ్రాణే త్వయి చక్షుభే త్రిభువనీ భావాయ మాయా స్వయం మాయా తక్కలు కాలశక్తిరఖిల దృష్టం స్వభావోపి చ ప్రాదుర్భూయ గుణాన్వికాస్య విదదుః తస్యా సహాయ క్రియాం. ఈ విధంగా సంభవించే మహాప్రళయం అనేది బ్రహ్మదేవుడి ఆయుర్దాయం అని చెప్పే 2 పదార్థాల కాలం ఉంటుంది. ఆ ప్రళయం పూర్తి కాగానే నీవు తిరిగి ఈ చరాచర సృష్టిని చేయాలని భావించి ఒక్కసారి తేరిపార చూస్తావు. ఎప్పుడైతే నీ చూపు ప్రసరించిందో అదే సమయంలో నీలో ఉన్న ప్రకృతి విశ్వాన్ని సృష్టించడం కోసం తనంత తానే సిద్ధమవుతుంది. అదే కదా నీ మాయ అంటే. అప్పటిదాకా నీలో అణగి ఉన్న త్రిగుణాల సౌమ్య స్థితి నశించిపోతుంది. ప్రకృతి ప్రభావంతో కాలము, శక్తి, అదృష్టము, స్వభావము అనేవి ఏర్పడి ఈ సత్వ రజస్తమో గుణాలు తిరిగి ఆవిర్భవించి సృష్టి చేయడంలో ప్రకృతికి అనగా మాయకి సహాయంగా నిలుస్తున్నాయి. మాయా సన్నిహితో ప్రవిష్ట వపుషా సాక్షీతి గీతో భవాం వేరైస్తాం ప్రతిబింబతో వివిశివాన్ జీవోపి నైవాపరః కాలాది ప్రతిబోధితాద భవతా సంచోదితా చ స్వయం మాయా సా ఖలు బుద్ధి తత్వమసృజాం యోసౌ మహానుచ్యతే. ప్రభు, మాయా అనేది నీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ నీవు ఆ మాయా ప్రభావం ఏమాత్రం లేకుండా కేవలం సాక్షిభూతుడుగా ఉంటావు. అలాగే రూపాంతం చెందిన నీవు తిరిగి మాయలో ప్రతిబింబించి జీవుడు అనే పేరుతో వ్యవహరించబడుతూ ఉంటావు. కాబట్టి
జీవుడు నీ ప్రతిరూపమే తప్ప వేరే వ్యక్తి కాదు. కాలాది శక్తులతో ప్రతిబోధ చేయబడ్డ మాయ ఈ విశాల విశ్వాన్ని సృష్టించాలని నీ ద్వారా ప్రేరేపించబడి మొదటగా బుద్ధితత్వాన్ని సృష్టించింది. ఆ బుద్ధితత్వమే మహత్తత్వంగా చెప్పబడుతోంది. తత్రాసౌ త్రిగుణాత్మకోపి చ మహాన్ సత్వప్రధాన స్వయం జీవేస్మిన్ ఖలు నిర్వికల్పమహమిత్ ఉద్బోధ నిష్పాదకః చక్రేస్మిన్ వికల్పబోధకమహం తత్వం మహాన్ కల్వసౌ సంపుష్టం త్రిగుణైస్తమోతి బహుళం విష్ణో భవత్ప్రేరణాత్. విష్ణుదేవా, మహత్తత్వంగా చెప్పబడ్డ బుద్ధితత్వంలో సత్వం, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు ఉన్నప్పటికీ అది జీవుడిలో మాత్రం సత్వగుణ ప్రధానమైన అహంతత్వాన్ని అనగా నీవు నేను అనే భేదాలు లేని తత్వాన్ని కలిగించింది. తరువాత తిరిగి బుద్ధితత్వం జీవుడిలో తమోగుణ ప్రధానమైన అహంతత్వాన్ని అనగా నీవు నేను అనే భేదాలున్న తత్వాన్ని కల్పించింది. సత్వగుణ ప్రధానమైనటువంటి అహంతత్వంలో నీవు నేను అనే భేదాలు ఉండవు. తమోగుణ ప్రధానమైన అహంతత్వంలో మాత్రం నీవు నేను అనే భేదాలు ఉంటాయి. సోహం చ త్రిగుణ క్రమాత్ త్రివిధతాం ఆసాద్య వైకారికో భూయస్తైజసతామసావితి భవన్ ఆద్యేన సత్వాత్మనా దేవానింద్రియమానినో కృత దిశా వాతార్క పాస్యస్వినో వన్హీంద్రాచ్యుతమిత్రకాన్ విధు విధి శ్రీరుగ్న శారీరకాన్. ఈ అహంతత్వం అనేది సత్వ, రజస్సు, తమస్సు అనే 3 గుణాల్ని అనుసరించి సాత్వికం, రాజసం, తామసం అనే 3 రకాలుగా అవుతుంది. వీటిలో మొదటిదైన సాత్విక అంశతో జ్ఞానేంద్రియాలకి అధిదేవతలైన దిక్కులు, వాయుదేవుడు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు అనేవాళ్ళు, కర్మేంద్రియాలకి అధిదేవతలైన అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనేటటువంటి వాళ్ళు, వీళ్లతో పాటు అంతఃకరణ చతుష్టయానికి అధిదేవతలైన చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షేత్రజ్ఞుడు అనేవాళ్లు జన్మించారు. భూమన్మానస బుద్ధ్యహంకృతి మిలత్ చిత్తాఖ్య వృత్యాన్వితం తచ్చాంతఃకరణం విభో తవ బలాత్ సత్వాంశ ఏవాసృజత్ జాతస్తైజసతో దశేంద్రియ గణః తత్తామసాంశాత్ పునః తన్మాత్రం నభసో మరుత్పురపతే శబ్దో జనిత్వద్బలాత్. స్వామి గురువాయూరునాథ, నీ ప్రేరణతో సత్వగుణ ప్రధానమైన సాత్విక అంశతో మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే అంతఃకరణ చతుష్టయం ఆవిర్భవించింది. అలాగే రాజసాంశతో జ్ఞానేంద్రియాలైన చర్మము, చెవులు, నాలుక, ముక్కు, కళ్ళు అనేవి కర్మేంద్రియాలైన వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ అనేవి పుట్టాయి. తామసాంశతో ఆకాశం తన్మాత్ర అయిన శబ్దం పుట్టింది. శబ్దావ్యోమత సర్జిత విభో స్పర్శం తతో మారుతం తస్మాద్రూపమతో మహోదచరసం తోయం చ గంధం మహీం ఏవం మాధవ పూర్వకలనాత్ ఆద్యాద్య ధర్మాన్వితం భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాత్. మాధవ, తామసాంశతో పుట్టిన శబ్దం వల్ల ఆకాశం, ఆకాశం వల్ల స్పర్శ, ఆ స్పర్శ నుంచి వాయువు, వాయువు నుంచి రూపం, రూపం నుంచి తేజస్సు, తేజస్సు నుంచి రసం, ఆ రసం నుంచి నీరు, నీటి నుండి గంధం, గంధం నుంచి శబ్దం, స్పర్శ, రూప, రస, గంధాలతో కూడుకున్న భూమి అనేవి ఆవిర్భవించాయి. ఇలా పంచభూతాలని వాటి వాటి ధర్మాలకు అనుగుణంగా నీవు సృష్టించావు తండ్రి.
ఏతే భూతగణాస్తదేంద్రియగణా దేవాశ్చ జాతా పృథక్ నోసేకుర్భువనాండ నిర్మిత విధౌ దేవైరమీభిస్తదా త్వం నానావిధ సూక్తిభిర్నుత గుణః తత్మాన్యమూన్యాభిశన్ చేష్టాశక్తిముదీర్య తాని ఘటయన్ హైరణ్యమండం యథా. స్వామి, ఈ భూమి, నీరు, తేజస్సు వంటి పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటి అధిష్టాన దేవతలు ఒక్కొక్కరు ప్రత్యేకంగా పుట్టినప్పటికీ వీళ్లలో ఏ ఒక్కరూ బ్రహ్మాండాన్ని నిర్మించలేకపోయారు. తిరిగి వాళ్ళందరూ పరంధాముడవైన నిన్ను స్తుతించగా వాళ్ల కోరిక ప్రకారం నీవు పంచభూతాలలో ప్రవేశించి వాటిలోని క్రియాశక్తిని నీ దివ్య శక్తితో జాగృతం చేసి వాటన్నింటినీ ఏకీకృతం చేసి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించావు తండ్రి. అండం తత్కలు పూర్వ సృష్ట సలిలేద్ తిష్ట సహస్రం సమాహం నిర్భిందన్న కృతాశ్చతుర్దశ జగద్రూపం విరాడాహ్వయం సాహస్రైకరపాదమూర్ధనివహైః నిశ్శేష జీవాత్మకో నిర్భాతోసి మరుత్పరాధిపసమాం త్రాయస్వ సర్వమయాత్. గురువాయూరునాథ, సృష్టికి పూర్వం ఉన్న అనంతమైన జలరాశిలో బ్రహ్మాండం అనేది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది. తరువాత నీవు ఆ బ్రహ్మాండంలో ప్రవేశించి దాన్ని భేదించి 14 భువనాలుగా సృష్టించావు. అలా సృష్టించిన తరువాత అనేక వేల చేతులతో, పాదాలతో సమస్త జీవుల స్వరూపంగా విరాట్ పురుషుడిగా నీవు ఆవిర్భవించావు. ఓ విరాట్ పురుష, దయచేసి నాకున్న సకల రోగాల్ని తొలగించు తండ్రి. నారాయణ అఖిల గురో సర్వం నమస్తే. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం. గోవింద గోవింద.